శ్రీవల్లి కన్న కూతురని నిజం తెలుసుకున్న సుధాకర్, వైజయంతిని మెడపట్టి బయటికి గెంటేసిన సుధాకర్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీవల్లి సుహాసిని సుధాకర్ల కన్న కూతురు అని నిజం తెలిసిపోయింది. దాంతో సుధాకర్ వైజయంతిపై మండిపడుతూ ఉంటాడు. నా రక్తం పంచుకొని పుట్టిన కూతురు నా కంట పడకుండా ఒక అనాథలా పెరిగింది ఎన్నాళ్ళు. ఈ ఇంట్లో మహారాణిలా పెరగాల్సిన నా కూతుర్ని ఎవరూ లేని ఒక అనాథలా పెరిగేలా చేశావు కదా వైజయంతి అని సుధాకర్ అయితే వైజయంతిని అడుగుతూ ఉంటాడు. ఇక సుధాకర్ కోపంగా, అమ్మ కౌశికి, ఇది చేసిన పాపానికి కేవలం దీన్ని ఇంట్లో నుంచి పంపించి వేస్తే సరిపోదు. ఇక సుధాకర్ అయితే కోపంగా లోపలికి వెళ్తాడు. అప్పుడు వైజయంతి, ఇదేంటి ఈయన ఎంత కోపంగా లోపలికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అని వైజయంతి అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఒక పక్క నిషి, ఏం చేస్తున్నారు మామయ్య అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ రివాల్వర్ పట్టుకొని బయటికి వస్తాడు. అయ్యో మామయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు, వద్దు అని ఆపుతూ ఉంటుంది సుధాకర్ని నిషి. ఇక సుధాకర్ నేరుగా రివాల్వర్ని తీసుకొచ్చి వైజయంతికి గురిపెట్టేస్తాడు. మామయ్య గారు, వద్దు మామయ్య గారు అని దాత్రి కూడా సుధాకర్కి అడ్డుపడుతూ ఉంటుంది. ఇక కేదార్ కూడా, వద్దు నాన్న, పిన్నిని ఏమి చెయ్యొద్దు, పిన్నిని చంపి మీరు జైలుకి వెళ్ళటానికి వీల్లేదు అని కేదార్ కూడా సుధాకర్కి అడ్డుపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు సుధాకర్ కోపంగా, నా కూతుర్ని ఎన్నాళ్ళు ఇంత కష్టపెట్టిన దీన్ని వదిలిపెట్టేదే లేదు అని అంటూ ఉంటాడు. ఇక అలా ఎవరు చెప్తున్నా వినకుండా సుధాకర్ కోపంగా రివాల్వర్ని మరింత దగ్గరగా వైజయంతికి గురిపెడుతూ ఉంటాడు. అప్పుడు వైజయంతి, నన్ను కాల్చొద్దు బో, నన్నేం చెయ్యొద్దు బో అని అంటూ ఉంటుంది. ఇక అలా అంటూ వైజయంతి ఏడుస్తూ సుధాకర్ని అయితే వేడుకుంటూ ఉంటుంది. ఇక సుధాకర్ అయితే వైజయంతికి దగ్గరగా రివాల్వర్ గురిపెట్టడంతో యువరాజు కూడా, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు నాన్న అని అనటంతో అప్పుడు సుధాకర్, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని యువరాజుని అంటూ ఉంటాడు. అప్పుడు వైజయంతి, కేదార్ విషయంలో నేను చేసింది తప్పేనని రోజు కుమిలిపోతున్నాను అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుధాకర్ కోపంగా కేదార్ని వెంటనే ఈ ఇంటి వారసుడిగా ప్రకటిస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడు వైజయంతి యువరాజుతో, చూసావా అబ్బోడా, మీ నాయన ఎట్లా మాట్లాడుతున్నాడో, అయినా మీ నాన్నకి శ్రీవల్లి కేదార్లే రక్త సంబంధం, నువ్వు ఏమీ కావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని వైజయంతి యువరాజుకు చెప్తూ ఉంటుంది. ఈయన చేసిన తప్పులన్నిటికీ నేను శిక్ష వేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది. ఎన్ని రోజులు మీ ముందు శిక్షలు, అవమానాలు అన్నీ నేను మోయాల్సి వచ్చింది అని అంటుంది వైజయంతి. ఇక అప్పుడు వైజయంతి అయితే శ్రీవల్లి నా కన్న కూతురే అని అబద్ధం ఆడుతూ ఉంటుంది. అలా చెప్పడంతో ఆస్తి తనకి వెళ్లకుండా ఉంటుందని, ఆస్తికి వారసురాలని చేయకుండా ఉంటారు అన్న కుట్రతోటి వైజయంతి శ్రీవల్లిని నా కన్న కూతురు అని ఒప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు జగదాత్రి, చూడండి అత్తయ్య గారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే అప్పుడు మాకు మిమ్మల్ని నమ్మాలి అనిపించడం లేదు, ఇంకా మాకు డౌట్ వస్తుంది అని అంటూ ఉంటుంది. ఎందుకని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకుంటున్నారు? అప్పుడు వైజయంతి, చూడమ్మి జగదాత్రి, నువ్వు తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడొద్దు. నేను ఎవరి జీవితం నాశనం చేయాలి అనుకోవట్లేదు. నేను చెప్పేది నిజమని అందరికీ చెప్తున్నా. మీరు చెప్పేది మేము నిజమని నమ్మాలి అంటే మీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతూ ఉంటారు. తను మీ కన్న కూతురే అని చెప్పడానికి మీ దగ్గర ఇంకేదైనా ప్రూఫ్ ఉందా అని జగదాత్రి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు కౌశికి కూడా, అవును జగదాత్రి చెప్పింది కరెక్టే, మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి పిన్ని అని అంటూ ఉంటుంది. అప్పుడు వైజయంతి, ప్రూఫ్ అంటే ప్రూఫ్ ఏమీ లేదు. ఇక అప్పుడు జగదాత్రి, అయితే మనం ఒక పని చేద్దాం అని అంటుంది. ఏంటది అని అందరూ అడుగుతారు. శ్రీవల్లికి, కేదార్కి, అలాగే వైజయంతి అత్తయ్యకి మనము DNA టెస్ట్ చేపిద్దాము అని దాత్రి చెప్తూ ఉంటుంది. అలా టెస్ట్ చేస్తే శ్రీవల్లి తన బిడ్డో కాదో మనకి తెలిసిపోతుంది. ఆ మాట వినగానే వైజయంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వైజయంతి, అమ్మి నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నానేనని నువ్వు అదంతా చెప్తున్నావు, నేను నా కూతురేనని చెప్తున్నాను కదా, మీరు ఎందుకు నమ్మట్లేదు, ఇవన్నీ ఎందుకు చేస్తామంటున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడు దాత్రి, మేము చెప్పింది విని మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది. నేను అన్నదానిలో తప్పే ఉంది, తను మీ కన్న కూతురే అయితే నిజంగా మేము చెప్పింది వినండి, DNA టెస్ట్ చేయించుకోండి. అప్పుడు సుధాకర్, చూడమ్మా, తనను అడగాల్సిన పని లేదు, నేను ఇప్పుడే ల్యాబ్ టెక్నీషియన్స్ని పిలుస్తున్నాను, కేదార్కి, శ్రీవల్లికి, వైజయంతికి ముగ్గురికి టెస్ట్ చేపిద్దాము అని అంటూ ఉంటాడు. ఇక ల్యాబ్ వాళ్ళు వచ్చి సుధాకర్, శ్రీవల్లి, వైజయంతి ఫస్ట్ అయితే వీళ్ళ ముగ్గురివి DNA శాంపిల్స్ తీసుకుంటారు. ఇక కేదార్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే సుధాకర్ కేదార్ శాంపిల్స్ కూడా తీసుకోమని చెప్తారు.
అప్పుడు వైజయంతి బో అదేంది అతని ఎందుకు అని అనగానే నువ్వు మాట్లాడుకో, ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను అని సుధాకర్ కోపంగా ఏలెత్తి మరీ చెప్తూ ఉంటాడు వైజయంతికి. ఇక అప్పుడు యువరాజ్, అమ్మ నువ్వు నాకు చెప్పింది నిజమే కదా, నా మీద ఒట్టేసి మరీ చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు వైజయంతిని. మరెందుకు నువ్వు ఇంతలా కంగారు పడుతున్నావు, నువ్వు ఇంకా అంతలా కంగారు పడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. నీకేం తెలుసురా నా బాధ, ఎలాగైనా ఆ అమ్మని నా కూతురు కాదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. ఆ కాల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెని వాళ్ళని బెదిరించింది ఎవరు అని ఒక పక్కన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇక జేడీకేడి ఇద్దరు యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అనుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళ ఇంటికి చేరుకోగానే యామిని వాళ్ళ అత్తయ్య ఉంటుంది. ఇక ఆవిడ్ని యామిని ఉందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు యామిని వాళ్ళ అత్తయ్య యామిని కోచింగ్ సెంటర్లో ఉంటుంది కదమ్మా అని అంటూ ఉంటుంది. యామినికి ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోవడంతో అప్పుడు జగదాత్రి ఓ మై గాడ్ ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పుడు అర్జెంటుగా మనం యామిని ఎక్కడుందో తెలుసుకోవాలి అని జేడీకేడి అయితే ఇక అనుకుంటూ ఉంటారు. మనకి యామిని సరౌండర్ అయిపోయింది అని వాళ్ళు తెలుసుకొని యామినిని కిడ్నాప్ చేసినట్టు ఉన్నారు అని కేదార్ అయితే దాత్రితో అంటూ ఉంటాడు. యామినిని మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కాపాడుకోవాలి అని జేడీకేడి అక్కడి నుంచి అయితే హడావుడిగా బయలుదేరతారు. ఇక ఫోన్ సిగ్నల్స్ని ట్రేస్ చేస్తూ ఉంటారు జేడీకేడి. ఇక రమ్యకి కూడా కాల్ చేసి ఇక ఫోన్ కాల్స్ ఎక్కడెక్కడ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ అయ్యాయో కనుక్కోమని చెప్తూ ఉంటారు. ఇక రమ్య కాల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. యామినిని ఎలా తెలుసుకోవాలి అని ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడు జగదాత్రి యామిని చాలా తెలివి కలది, మనకి ఏదో ఒక క్లూ వదులుతుంది అని కేదార్తో అంటూ ఉంటుంది. ఇక జగదాత్రి అలా ఆలోచిస్తూ కిందకు చూడటంతో ఇక యామిని గాజులైతే పడి ఉండటం గమనిస్తారు. ఇక అప్పుడు దాత్రి చుట్టుపక్కల ఏమైనా పాడుపడ్డ ప్లేసులు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక ఇందులో వైజయంతి అయితే ఆదిలక్ష్మికి కాల్ చేసి సురేష్ కౌశికిని కలుస్తున్నాడు, ఇద్దరు ఇంట్లో కలిసి ఉంటున్నారు అన్న విషయం అయితే ఆదిలక్ష్మికి ఫోన్ చేసి చెప్పేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆదిలక్ష్మి కోపంగా నేను కౌశికిని కలవద్దు అన్నా కూడా వాడు అక్కడికి వస్తున్నాడా కలుస్తున్నాడా అని కోప్పడుతూ ఉంటుంది. ఇక సురేష్ రావడంతో అయితే కౌశికి కీర్తి పాప ముగ్గురు కూడా హ్యాపీగా ఉంటారు. ఇక అది చూసిన సుధాకర్ కూడా ఇక వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆదిలక్ష్మి అక్కడికి చేరుకొని గట్టిగా సురేష్ అని పిలుస్తూ ఉంటుంది. ఇక సురేష్ అయితే షాక్ అయిపోయి ఒక్కసారిగా అమ్మ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆదిలక్ష్మి అయితే కోపంగా నేను కౌశికి దూరంగా ఉండమని చెప్పాను కదా, నువ్వు ఈ అమ్మ మాటల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, నేనన్నా నా మాట అన్నా నీకంత విలువ లేకుండా అయిపోయాయా అని ఆదిలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. ఆ కౌశికి మన ఫ్యామిలీకి ఎంత అన్యాయం చేసిందో మర్చిపోయావా, ఆ కౌశికి వేరే ఎవరినో బాబుని తీసుకొచ్చి మన బాబు అని చిత్రీకరించడం కూడా మర్చిపోయావా అని సురేష్కి అయితే జరిగినవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు కౌశికి ఎవరు బాబునో నా బాబు అని నేను చిత్రీకరించలేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. ఆ బాబు నా బాబే, ఆ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వినిపించుకోవట్లేదు, నేను ఏం చేయగలను అత్తయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడు ఆదిలక్ష్మి అవునా ఆ బాబు నీ బాబా, నీ బాబేనని డిఎన్ఏ రిపోర్టు కాగితాలు నా ముఖం మీద కొట్టేస్తే వాడు మా ఇంటి వారసుడు అయిపోతాడా, నేను ఒప్పుకుంటాను అని అనుకుంటున్నావా. అప్పుడు జగదాత్రి అక్కడికి వచ్చి చూడండి పిన్ని గారు, మీరు ఇంతలా అనుమానపడటం ఇది మీకు కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మిని. వాళ్ళిద్దరికీ లేని ప్రాబ్లం మీకేంటి, మీరెందుకు ఇలా చేస్తున్నారు అని దాత్రి అయితే ఆదిలక్ష్మిని అడుగుతూ ఉంటుంది. అంటే జరిగిందంతా మర్చిపోవాలా, సమస్య లేదు అని ఆదిలక్ష్మి అయితే ఇక అలా కోపంగా మాట్లాడుతూనే ఉంటుంది. ఇక అప్పుడు జగదాత్రి అయితే కౌశికి వదిన దగ్గర ఉన్న బాబు మీ బాబేను అని మేము ఖచ్చితంగా నిరూపించి తీరుతాము, మాకు కొంచెం టైం ఇవ్వండి, అంతవరకు మీరు కూడా ఈ ఇంట్లోనే ఉండండి అని జగదాత్రి చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఈ ఇంట్లోనే ఉండాలా అని అనగానే అప్పుడు కేదార్ అవును మరి మేము సాక్ష్యాలు మారుస్తామని మీకు అనుమానం కదా, అలా మార్చకుండా ఉండాలి అంటే మీరు మరి ఈ ఇంట్లోనే ఉండాలి కదా అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. ఎలాగో అన్నప్రాసన ఫంక్షన్ చేద్దాము అనుకుంటున్నాం కదా, ఆలోపు మీరు నిరూపించగలిగితే అందరూ సంతోషంగా ఫీల్ అవుతాము అని ఆదిలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆదిలక్ష్మి అయితే కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అలా వెళ్ళిపోగానే వైజయంతి నిషిక అయితే ఇదేంటి ఈవిడ వచ్చి గొడవ చేసి బాబుని లాక్కుంటుంది అనుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏంటి అని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. చాలా తెలివిగలది, అందుకే ఆమెను కూడా నమ్మించేసింది, ఆవిడ తెలివితేటల గురించి మనకు తెలియంది ఏముంది అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కౌశికితో జగదాత్రి అయితే వదిన కొంచెం మనకు టైం ఉంది కదా, ఎలాగైనా మనం బాబుని మన బాబే అని నిరూపిద్దాము, మీరేమీ భయపడకండి అని చెప్పడంతో ఇక అప్పుడు కౌశికి అయితే దాత్రి మీరు నాకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ముందుండి మీరే చేస్తారు అని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది.
ఇక ఇంతలో జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. అక్కడికి సాధు నాయక్ కాల్ చేసి యామిని గురించి ఏమైంది, ఎంతవరకు కనుక్కున్నారు ఆ కేసు అని అడుగుతూ ఉంటారు. ఇక జేడీకేడీ అయితే మేము ఖచ్చితంగా కనుక్కొని తీరుతాము, యామిని వెనక ఉన్నదెవరో, ఆ కిడ్నాప్ వెనక అసలు ఉన్న వాళ్ళు ఎవరో మేము ఖచ్చితంగా కనుక్కొని తీరుతాము అని అయితే చెప్తూ ఉంటారు సాధు నాయక్కి. ఇక జేడీకేడీ ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఇక మీనన్ రౌడీలు అయితే కనపడతారు. ఇక అప్పుడు జేడీ వీళ్ళు మీనన్ రౌడీలే, వీళ్ళని పట్టుకొని కొడితే యామిని ఎక్కడుందో మనకు తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక జేడీ అయితే వాళ్ళని పట్టుకొని కొడుతూ ఉంటుంది. ఒరే నిజం చెప్పండి, యామినిని మీరే కదా దాచిపెట్టింది, మీరు మీనన్ మనుషులే కదా అని వాళ్ళని కొడుతూ ఉంటుంది. ఇక వాళ్ళల్లో వాళ్ళే మన భయ దొరకకుండా ఉండాలి అంటే మనమే ఒప్పుకోవాలి అని వాళ్ళు నిజం ఒప్పుకుంటూ ఉంటారు. మా మెయిన్ భయం, మాకు చనిపోకముందు కొన్ని పనులు చెప్పారు, మేము వాటిని ఫాలో అవుతున్నాము అని వాళ్ళల్లో ఒక అతనైతే చెప్తూ ఉంటాడు. ఈ విషయాలన్నిటిలో మీనను చనిపోయినా కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యే ఉన్నారు అని జేడీకేడీ ఇద్దరు కూడా నిర్ధారించుకుంటారు. మీనన్ లేకపోయినా మీనన్ ప్లాన్లని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అని జేడీకేడీ అయితే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక జేడీకేడీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అసలు ఈ పౌడర్ సప్లై అవ్వటానికే మీనన్ మనుషులు అని ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటారు. ఇక మేనన్ అదంతా కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నా మూలంగా వీళ్ళు ఇరుక్కున్నారు, నేను ఖచ్చితంగా నా వాళ్ళని విడిపించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అది మాత్రమే కాకుండా ఈ జేడీకేడీల్ని ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. నేను చనిపోయాను అని తెలిసినప్పటికీ నా మనుషులందరినీ ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసుకుంటూనే వెళ్తున్నావు జేడీ, నేను బ్రతికే ఉన్నాను అని తెలిస్తే నువ్వు ఎంత షాక్ అవుతావో అని మేనన్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అలా అనుకుంటూ టీవీలో వచ్చే న్యూస్ని చూస్తూ ఉంటాడు మీనన్. ఇక ఆఫీస్ నుంచి అయితే జేడీకేడీలు ఇద్దరు జగదాత్రి కేదార్గా మారిపోయి ఇంటికి వస్తారు. అలా ఇంటికి రావడంతో ఆదిలక్ష్మి అత్తయ్య గారికి ఎలాగైనా నిజం నిరూపించాలి అని అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.